So today topic is block diagram of the computers. So previous topic లో మనం ఏం తీసుకున్నాము, వాట్ ఈస్ కంప్యూటర్ అని తీసుకున్నాము. సో కంప్యూటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ టేక్స్ ద డేటా, ప్రాసెస్ ద డేటా అండ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్. సో కంప్యూటర్ అనేది ఏంటిది? ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం చేస్తూ ఉంటుంది? మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో, మనం ఇచ్చిన డేటా అనేది ఏం చేస్తూ ఉంటుంది? యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. సో తీసుకొని ఏం చేస్తూ ఉంటుంది? ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతా ఉంటుంది? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. అంటే ముందు మనం ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఏమవుతా ఉంటుంది? మనకు కావలసినటువంటి అవుట్పుట్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్. సో దీన్ని షార్ట్ కట్లో ఐపీఓ అంటాం మనం. ఐపీఓ సైకిల్, లేదంటే ప్రాసెస్ డయాగ్రామ్, లేదంటే కంప్యూటర్ ఫార్ములా అంటాము. సో ఇంక్లూడ్ దీన్ని ఇంకేమంటున్నాం మనము? బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్ అంటున్నాము. అంటే ఇందులోపల ఫస్ట్ మనకి ఇన్పుట్ అనేది ఉంటుంది, ప్రాసెసింగ్ అనేది ఉంటుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనకి ఇన్పుట్ ఎట్లా ఇవ్వాలి, ప్రాసెస్ ఎట్లా జరిగింది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాము. సో దానికోసం మనకి ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తూ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో మరి అసలు ఇన్పుట్ అంటే ఏంటి? సో వాట్ డూ యూ మీన్ బై ఇన్పుట్? సో ఇన్పుట్ అంటే ఏంటి అంటే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ passing from user to system. So the information is passing from user to system are called a input. సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్కడికి పాస్ చేస్తా ఉన్నాము? సిస్టమ్ కి పాస్ చేస్తూ ఉంటాము. ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఏమనాలి అంటే ఇన్పుట్ అనాలి. ఒక చిన్న డయాగ్రామేటిక్ గా చూద్దాము ఇన్పుట్ అంటే ఏంటి అనేది. ఫస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యూజర్ అనుకుందాం ఇది. సో యూజర్ దగ్గర ఏముంటది? ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ యూజర్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్కడికి పంపించాలి? సిస్టమ్ కి సెండ్ చేయాలి. సో ఇది సిస్టమ్ అనుకున్నాము. సో మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ సిస్టమ్ ఉంది, మన దగ్గర ఏముంటది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా నోట్బుక్ లో రాసినాం అనుకుందాము, పేపర్ లో ఉంది అనుకుందాము, లేదు ఆడియో ఇన్ఫర్మేషన్ అనుకుందాము. సో ఏదైనా సరే మన దగ్గర డేటా ఉంది. ఆ డేటాను మనం ఎక్కడికి పాస్ చేయాలి? సిస్టమ్కి పాస్ చేయాలి. సో మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఏం చేయాలి? సిస్టమ్కి పాస్ చేయాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఏమనాలి అంటే ఇన్పుట్ అనాలి. సో ఇక్కడ ఏది పాస్ అవుతా ఉన్నది అంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతా ఉన్నది. సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్కడికి సెండ్ చేస్తా ఉన్నాము? సిస్టమ్ కి సెండ్ చేస్తా ఉన్నాము. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఏమనాలి అంటే ఇన్పుట్ అనాలి. సో మరి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని సిస్టమ్ కి పాస్ చేయడానికి మనం కొన్ని డివైజెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఏదైతే డేటా ఉన్నదో ఆ డేటాని సిస్టమ్ కి సెండ్ చేయడానికి మనం కొన్ని డివైజెస్ అయితే మనం వాడాల్సి ఉంటుంది. హియర్ వీఆర్ యూజింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ యాజ్ అన్ ఇన్పుట్ డివైజెస్. సో మరి మన దగ్గర ఉన్నటువంటి డేటాని సిస్టమ్ కి సెండ్ చేయడానికి మనం ఏమేం డివైజెస్ యూజ్ చేస్తూ ఉంటాము? కీబోర్డ్ వాడుతూ ఉంటాము, మౌస్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో హియర్ కీబోర్డ్ అండ్ మౌస్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ డివైస్ గా మనం ఏమేమి వాడుతూ ఉన్నాము? ఒకటి కీబోర్డ్ వాడుతూ ఉన్నాము, రెండోది మౌస్ ని వాడుతూ ఉన్నాము. సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఇన్పుట్ డివైజెస్ అంటాం. సో ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ ఇవ్వడానికి వాడే డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేసే డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమనాలి అంటే ఇన్పుట్ డివైజెస్ అనాలి. మరి అసలు మరి అవుట్పుట్ అంటే ఏంటి? సో అవుట్పుట్ అంటే ఏంటి అంటే రివర్స్ డైరెక్షన్. ద ఇన్ఫర్మేషన్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్? సో ద ఇన్ఫర్మేషన్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ సిస్టమ్ టు యూజర్. సో మన దగ్గర సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎక్కడికి పాస్ చేస్తా ఉన్నాం? మనం యూజర్స్ కి సెండ్ చేస్తా ఉన్నాము. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్ ని మనం ఇక్కడ ఏమనాలి? అవుట్పుట్ అనాలి. సో మన నుంచి సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్ సెండ్ అయ్యే ప్రాసెస్ ని ఇన్పుట్ అంటాం.
సిస్టమ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమనాలి, అవుట్పుట్ అనాలి. సో హియర్ వీఆర్ యూజింగ్ మానిటర్ యాజ్ అన్ అవుట్పుట్ డివైస్. మరి మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం చూడాలి అంటే, సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం చూడాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలి, మానిటర్ అనేది ఉండాలి. సో మానిటర్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందా లేదా మనమే ఇస్తున్నామా? సో మానిటర్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది కాబట్టి మానిటర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. మరి మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సెండ్ చేస్తా ఉన్నాం, సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తా ఉన్నది. మరి మధ్యలో ఏం జరుగుతా ఉంది, అసలు ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెసింగ్ మొత్తం ఎక్కడ జరుగుతూ ఉంటుంది, మనకి సిపి లోపల జరుగుతూ ఉంటుంది. సో సిపి అంటే ఏంటిది, ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అనదర్ నేమ్ ఆఫ్ ద సిపి ఆర్ కాల్డ్ సిస్టమ్ యూనిట్. It is the main part of the computer. It is the brain of the computer. It has total hardware components and three types of units. ఏమేం యూనిట్స్ ఉంటాయి దీని లోపల, ఏఎల్యూ ఉంది, ఎంయూ ఉంది, సియూ ఉంది. సో ఏఎల్యూ అంటే ఏంటి ఫుల్ ఫామ్, సో ఏఎల్యూ స్టాండ్స్ ఫర్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో ఏఎల్యూ స్టాండ్స్ ఫర్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. It performs both arithmetic and logical calculations. సో కంప్యూటర్స్ నుంచి కంప్యూటర్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ మనం పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం సిపి లోపల దేని హెల్ప్ తీసుకోవాలి, ఏఎల్యూ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో ఏఎల్యూ స్టాండ్స్ ఫర్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఇట్ పర్ఫార్మ్స్ బోత్ అర్థమెటిక్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్. సో కంప్యూటర్స్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ మనం పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం దేని మీద డిపెండ్ అవ్వాలి, ఈ ఏఎల్యూ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే రెండోది వచ్చేసి ఏమన్నది, ఎంయూ. సో ఎంయూ స్టాండ్స్ ఫర్ మెమొరీ యూనిట్. సో ఎంయూ స్టాండ్స్ ఫర్ మెమొరీ యూనిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద డేటా పర్మనెంట్లీ అండ్ సెక్యూర్లీ. సో మనం మన కంప్యూటర్లో ఏదైనా డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయాలి, స్టోర్ అయిన డేటా 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేని మీద డిపెండ్ అవ్వాలి, ఈ మెమొరీ యూనిట్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టోటల్ 2 టైప్స్ ఆఫ్ మెమొరీస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ మెమొరీ, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ మెమొరీ. ఇకపోతే థర్డ్ వన్ వచ్చేసి ఏమన్నది, సియూ. సియూ స్టాండ్స్ ఫర్ కంట్రోల్ యూనిట్. సియూ స్టాండ్స్ ఫర్ కంట్రోల్ యూనిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఐదర్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. సో కంప్యూటర్ కి సంబంధించిన అన్ని రకాల ఫంక్షన్స్, కంట్రోల్స్, పవర్స్ మొత్తం ఎవరి చేతి లోపల ఉంటాయి, ఈ కంట్రోల్ యూనిట్ చేతి లోపల మాత్రమే ఉంటుంది. సో సియూ స్టాండ్స్ ఫర్ కంట్రోల్ యూనిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఐదర్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. సో కంప్యూటర్ కి సంబంధించినటువంటి అన్ని రకాల ఫంక్షన్స్, కంట్రోల్స్, పవర్స్ మొత్తం ఎవరి దగ్గర ఉంటాయి అంటే ఈ సియూ చేతి లోపల మాత్రమే ఉంటుంది. సో ఇది మాత్రమే ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తాన్ని మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా దేనికి సంబంధించింది, ఇదంతా సిపికి సంబంధించింది. సో సిపి అంటే ఏమంటున్నాము, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అనదర్ నేమ్ ఆఫ్ ద సిపి ఆర్ కాల్డ్ సిస్టమ్ యూనిట్. సో ముందు మనం ఏం చేస్తా ఉన్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాము, ఇన్పుట్ ఇస్తా ఉన్నాము. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది, సిపి లోపలికి వెళ్ళేసి ప్రాసెసింగ్ అనేది జరిగింది. సో ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఏమైతా ఉంటుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో దీన్ని మనం అవుట్పుట్ అంటాం. సో మరి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనము సిస్టమ్ కి సెండ్ చేయడానికి యూజ్ చేసే డివైజెస్ ని మనం ఏమంటామంటే ఇన్పుట్ డివైజెస్ అంటాము. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అయితే ఉంటాయి. దాని లోపల మనము రెండు అయితే తీసుకున్నాము, కీబోర్డ్ అండ్ మౌస్. సో కీబోర్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎంటరింగ్ ద డేటా ఇంటూ అవర్ కంప్యూటర్. సో కీబోర్డ్ అనేది వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. మరి ఆ కీబోర్డ్ ని మనం ఎందుకోసం వాడుతూ ఉంటాము, మన దగ్గర ఏదైతే డేటా ఉన్నదో ఆ డేటాని సిస్టమ్ కి సెండ్ చేయడానికి, మన దగ్గర ఉన్నటువంటి డేటాని మనము సిస్టమ్ కి సెండ్ చేయడానికి దేని మీద డిపెండ్ అవుతా ఉంటాము, కీబోర్డ్ మీద మనం డిపెండ్ అవుతా ఉంటాము. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నది, మౌస్. సో మౌస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెలెక్టింగ్ ద ఐకాన్స్ ఆన్ ద స్క్రీన్. ఆన్ స్క్రీన్ లోపల ఏవైతే కనబడతా ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేయాలి, వాటిని మనం టచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకాన్స్ కనబడతా ఉన్నాయి, వీటిని నేను ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మౌస్ తోటి అయితే సెలెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మౌస్ తోటి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. సో ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి స్కానర్. సో స్కానర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద
ఇన్పుట్ డివైస్. సో మరి స్కానర్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటది? సో స్కానర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్కానింగ్ ద ప్రింటెడ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ పేపర్. సో పేపర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్కాన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడికి సెండ్ చేస్తూ ఉంటాము? సిస్టమ్ కి సెండ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా రిజిస్టర్ అవుతున్నప్పుడు మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీ సర్టిఫికెట్స్ కానీ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని లోపల. సో అటువంటప్పుడు మనకి దేని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఈ స్కానర్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. స్కానర్ ని యూజ్ చేసుకొని మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్ ని మనం స్కాన్ చేసుకొని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడికి సెండ్ చేస్తూ ఉంటాము? సిస్టమ్ కి సెండ్ చేస్తూ ఉంటాము. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓఎంఆర్. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులోపల మనకి ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ మరి ఓఎంఆర్ అంటే ఏంటి అంటే ఆప్టికల్ మార్క్ రీడర్. ఆప్టికల్ మార్క్ రీడర్. ఈ ఓఎంఆర్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డివైస్. మరి ఆ ఓఎంఆర్ అనే డివైస్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మనము బబ్లింగ్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా ఎగ్జామ్ లో. సో బబ్లింగ్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్స్ ని వెరిఫై చేయడానికి ఓకేనా ఈ ఓఎంఆర్ షీట్ ఎవరిది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటిది, ఇందులోపల ఎన్ని రైట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఎన్ని వ్యాలిడ్ ఆన్సర్స్, ఎన్ని ఇన్వాలిడ్ ఆన్సర్స్, వీటన్నిటిని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల వెరిఫై చేసి మనకి రిజల్ట్ ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటి అంటే ఓఎంఆర్ డివైస్. సో మనం రాసినటువంటి ఓఎంఆర్ షీట్ ని దానికి ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్ గా దాన్ని వెరిఫై చేసేసి అందులోపల ఏం ఇన్ఫర్మేషన్ అనేది దాని రిజల్ట్ ఏంటి అనేది మనకి విత్ ఇన్ సెకండ్స్ లోపల డిస్ప్లే చేస్తూ ఉంటది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓఎంఆర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఐసిఆర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఈ ఎంఐసిఆర్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డివైస్. మరి ఎంఐసిఆర్ అనే డివైస్ ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే ఇది ఎక్కువ బ్యాంకింగ్ సెక్టార్లలో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏదైనా చెక్ ఇష్యూ చేసినాం అనుకుందాం అవతల వాళ్ళకి, మనం ఏదైనా చెక్ ని ఇష్యూ చేసినప్పుడు ఆ చెక్ అనేది ఎవరి నుంచి వచ్చేసింది, ఏ అకౌంట్ నుంచి చెక్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అనే డీటెయిల్స్ ని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు యూజ్ చేయాల్సిన డివైస్ ఏంటి అంటే ఈ ఎంఐసిఆర్ అనే డివైస్ ని వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జాయ్స్టిక్. సో జాయ్స్టిక్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్. జనరల్ గా మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కార్ కంట్రోల్స్ ఉంటాయి కదా, కంట్రోల్స్ మన చేతి లోపలనే ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ జాయ్స్టిక్. ఆ కంట్రోల్స్ యూజ్ చేసుకొని మనం ఏ డైరెక్షన్ లో మూవ్ చేస్తూ ఉంటే స్క్రీన్ లో ఉన్న వెహికల్ అనేది ఆ డైరెక్షన్ లోనే మూవ్ అవుతా ఉంటది. సో దాన్ని మనం ఏమంటామంటే జాయ్స్టిక్ అంటాం. దాన్ని యూజ్ చేసుకొని మనము కంట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ కెమెరా. సో వెబ్ కెమెరా అనేది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. మరి వెబ్ కెమెరాని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటాము, మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మన ఫోటో ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీడియో ఇన్ఫర్మేషన్ కావచ్చు, డైరెక్ట్ గా సిస్టమ్ కి అయితే మనం సెండ్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పెన్. సో లైట్ పెన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి ఇక్కడ, బట్ మాక్సిమం ప్లేసెస్ లలో ప్రతి ఒక్కరు యూజ్ చేసే ఇన్పుట్ డివైజెస్ ఏంటి అంటే ఈ మూడు మాత్రమే. దట్ ఈస్ కాల్డ్ కీబోర్డ్, మౌస్, స్కానర్. ఈ రెండిట్లలో కూడా టాప్ మోస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే ఓన్లీ కీబోర్డ్, మౌస్. ఈ రెండింటిని ఏమనాలి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ డివైజెస్ అంటాం. ప్రతి ఒక్కరు యూజ్ చేసే ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్ అండ్ మౌస్. ఇకపోతే అవుట్పుట్ డివైజెస్ విషయానికి వచ్చినట్లయితే మనం తీసుకున్నటువంటి అవుట్పుట్ డివైస్ ఏంటి? ఓన్లీ మానిటర్. సో మానిటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఇట్స్ లుక్ లైక్ ఏ టీవీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ షోయింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం చూడాలి అంటే సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యూజర్ కి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దేని హెల్ప్ తీసుకోవాలి మనము? ఈ మానిటర్ హెల్ప్ అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో మానిటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఇట్స్ లుక్ లైక్ ఏ టీవీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ షోయింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఇంకపోతే నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ ఏంటి అంటే ప్రింటర్. సో ప్రింటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. మరి దీన్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే సిస్టమ్ లోపల మనం ఏదైతే డేటాని ఎంటర్ చేస్తూ ఉన్నామో ఎంటర్ చేసినటువంటి డేటాని పేపర్ మీద ప్రింట్ చేయడానికి మనకి ప్రింటర్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సిస్టమ్ లోపల ఉన్నంత వరకు దాన్ని మనము సాఫ్ట్ కాపీ అంటాము.
ఏదైనా డేటా సిస్టమ్ ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ డ్రా చేశాను స్క్రీన్ లో, ఇట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ కాపీ అంటాము. నేను దీన్ని ప్రింట్ తీశాను, అప్పుడు నాకు అది పేపర్ మీద బయటకు వచ్చేసింది, దాన్ని మనము హార్డ్ కాపీ అంటాము. అంటే సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీగా మార్చడానికి ఈ ప్రింటర్ అనే డివైస్ అనేది మనకి యూజ్ అవుతా ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీకర్స్. సో స్పీకర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. మరి స్పీకర్ ని యూజ్ చేసుకొని మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది, ఓన్లీ ఆడియో ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి బయటకి స్ప్రెడ్ అవుతా ఉంటది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. కాకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాటర్స్. ఈ ప్లాటర్ అంటే ఏంటి అంటే కలర్ఫుల్ గ్రాఫిక్ ఇమేజెస్ ని ప్రింట్ చేయడానికి. ఇప్పుడు ప్రింటర్ ఉన్నది, ప్రింట్ చేయడానికి వాడతాము. ప్లాటర్ ప్రింట్ చేయడానికి వాడతాము. కానీ ప్రింటర్ అనేది ఏం చేస్తూ ఉంటారు, ఓన్లీ నార్మల్ పేపర్స్ ని ప్రింట్ చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాం తప్ప కలర్ఫుల్ గ్రాఫిక్స్ ని ప్రింట్ చేయడానికి దాన్ని వాడము. ఇప్పుడు ఒక ఫోటో స్టూడియో గ్రాఫిక్స్ ఉన్నాయి, కలర్ఫుల్ ఇమేజెస్ ఉన్నాయి. సో అటువంటి వాటిని మనం ప్రింట్ చేయాలి అంటే, ఫోటో ఆల్బమ్స్ లాంటివి మనం ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఈ ప్లాటర్స్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనము యూజ్ చేస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. మరి అవుట్పుట్ డివైజెస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో స్టాండర్డ్ అవుట్పుట్ డివైజెస్ అని దేని అనాలి అంటే మానిటర్ అండ్ ప్రింటర్. సో స్టాండర్డ్ ఇన్పుట్ డివైజెస్ వచ్చేసి కీబోర్డ్ అండ్ మౌస్, స్టాండర్డ్ అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి మానిటర్ అండ్ ప్రింటర్. సో క్లియర్ ఇది. సో ఇది ఓవరాల్ గా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్, లేదంటే దీన్నే ప్రాసెస్ డయాగ్రామ్ అని కూడా అంటాము, లేదంటే దీన్నే ఐపీఓ సైకిల్ అంటాము.